హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే జిమ్కి స్టార్ట్ అయిపోయాం. అయిన తర్వాత మాట్లాడదాం. వెల్కమ్ టు మై బ్లాగ్. వర్కౌట్ అయితే అయిపోయింది గాయస్, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, జిమ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఫోన్ చేసి ఫిష్ కొనుక్కొని తీసుకురామన్నారు. సో వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్లో ఉన్నాం. యాక్చువల్లీ నేను తీసేసుకున్న ఫిష్, ఇంకా దాన్ని చేంజ్ చేసి తీసుకెళ్ళిపోవడమే. ఇదే నేను తీసుకున్న చేప గాయస్, బొచ్చు అంటారు. అండ్ హెండదో లేదో చిన్నప్పటి నుంచి అంటే ఇలా చేపలు చేయడం అలా చూడడం భలే సరదాగా ఉండేది. అంటే భలే చేస్తారు అసలు, అంటే చేయి కట్ అవ్వకుండా. ఏమో చిన్నప్పటి నుంచి అలా ఇప్పటికే చూస్తాను. ఇంకా అయిపోయింది గాయస్, తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో చేప అయితే చేస్తారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకో లొకేషన్కి వెళ్తున్నాం. సో అక్కడ కూడా వీడియోస్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో. రీల్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకోలే, ఇంక వెళ్ళిపోయి చూడటమే. హాయ్ గాయస్, బయటకు వెళ్తున్నా అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ కూడా జస్ట్ మిస్ గాయస్. బండి మీద వస్తుంటే సడన్గా ఇక్కడ నుంచి కప్ప ఎగిరి కాల్ మీద పడింది. జస్ట్ మిస్, దేకేద్దును మొత్తం కింద. అంటే ఒక 60 స్పీడ్లో వస్తున్నా. ఓ మై గాడ్, ఒక్క నిమిషం వెళ్ళిపోయాను. మనమైతే ఫ్రెండ్ పికప్ చేసుకొని లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. మనమైతే దారిలో ఉన్నాం, ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర నుంచి. సో అక్కడికి వెళ్ళిన దాకా ఒక లొకేషన్ చూపిస్తా. యాక్చువల్లీ మీకు తెలిసిన లొకేషనే. మనమైతే ఫైనల్ లొకేషన్కి వచ్చాం. సో మీరు గుర్తుపడతారని అనుకుంటున్నా. లొకేషన్ మీకు గుర్తొచ్చి ఉండదు. నేను వీడియో ప్లే చేస్తా, అప్పుడు గుర్తొస్తుంది. చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా, ఒంటరోని తొంటరోని చేస్తున్నా, వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా. ఏమైందో నాకేమైందో. ఆ లొకేషన్ అయితే మీకు తెలిసిందని అనుకుంటున్నా, RX అనే మూవీలోది. మొత్తానికి లొకేషన్ చూస్తాం, ఫొటోస్ దిగాం, రీల్స్ కూడా చేసాం. సో అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో దారిలో ఏమైనా ఉంటే చూపిస్తా. ఓకే. RX మూవీ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, కానీ ఇంకా వస్తున్నారు ఫొటోస్ తీయడానికి లొకేషన్కి. ఈ పిక్ అయితే మనం వెళ్ళిన లొకేషన్లో తీసుకున్నది. యాక్చువల్లీ ఊరి పేరు వచ్చి లొల్ల గైస్, లొల్ల. ఇదైతే ఆత్రేయపురం దాటిన తర్వాత ఉంటుంది. యాక్చువల్లీ రూట్ అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మ్యాక్సిమం రూట్ ఇలాగే ఉంది. అంటే ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, అంటే ఇబ్బంది పడుతూ అయితే వెళ్ళలేదు. ఎంజాయ్ చేసాం జర్నీ. సో మనం ఆ లొకేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. అంటే రావులపాలెం రూట్ నుంచి వెళ్తున్నాం. సో మధ్యలో ఫ్రెండ్ కాఫీ తాగుతా అన్నాడు. సో ఆడే తాగుతాడులే, నేను మానేసాను, డైట్లో ఉన్నాను కదా. నేను కాఫీ తాగినానని చెప్పి మా ఫ్రెండ్ జ్యూస్ తీసుకున్నాడు. యాజ్ యూజువల్గా తరపా జ్యూస్ తీసుకున్నాం, అదే తక్కువ అని. ఇప్పుడైతే మనం రావులపాలెం బ్రిడ్జ్ మీద ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా బాగుంటుంది వ్యూ చూడడానికి. సో హలో గాయస్, మనమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయా. చూపించాల్సిన లొకేషన్స్ అన్నీ చూపించేసా. యాక్చువల్లీ రూట్ కూడా రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నాం అనుకున్నాం మధ్యలో, కానీ కరెక్ట్ రూట్ వెళ్ళాం. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.